జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. వరాహ రూపం, నారసింహ తత్వం, కలియుగ దైవం సింహాచల అప్పన్న కొలువైన పుణ్యక్షేత్రం నేడు భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది. అజంచల భక్తితో కొలిచే భక్తులకు ఏడాది పొడవునా చంద్రపు ముద్దలో కనిపించే అప్పన్న కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే తన నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తాడు. ఆ అరుదైన అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తలోకం సింహగిరికి తరలి వచ్చింది. నేడు సోమవారం తెల్లవారుజాము నుంచే సింహాచల క్షేత్రం భక్తుల జయధ్వనాలతో మారుమోగిపోతుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాది పాటు స్వామివారిని కప్పి ఉంచిన చందనాన్ని తొలగించిన అనంతరం అప్పన్న తన అసలైన నిజరూపంలో దర్శనమిచ్చాడు. ఈ అద్భుత దృశ్యాన్ని కల్లారా చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ సంప్రదాయం ప్రకారం తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారు స్వామికి తొలి పూజలు నిర్వహించి చందనోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, పల్లా శ్రీనివాసరావు వంటి ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలోని ఇబ్బందులు తలెత్తకుండా హోంమంత్రి అనిత స్వయంగా భక్తుల క్యూ లైన్లను, వసతులను పర్యవేక్షించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి తరలి రావడంతో తోపులాటలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు వేగంగా సాగేలా చూస్తున్నారు. ఇక నిజరూప దర్శనం రాత్రి వరకు కొనసాగుతుంది. రాత్రి సమయంలో సహస్ర ఘటాభిషేకము నిర్వహించిన తర్వాత స్వామివారికి మళ్ళీ కొత్తగా చందనపు పూతను వేస్తారు. దీంతో అప్పన్న మళ్ళీ నిత్య రూపంలోకి మారిపోతాడు. మళ్ళీ ఏడాది కాలం వేచి చూస్తే తప్ప దొరకని ఈ నిజరూప దర్శన భాగ్యాన్ని పొందేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో అడుగులు వేస్తున్నారు. సింహగిరి కొండపైన వినిపిస్తున్నటువంటి గోవిందా గోవిందా నామస్మరణ భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతోంది. ఒక పక్క అధికారులు, మరో పక్క వందలాది మంది స్వచ్ఛంద సేవకులు భక్తులకు సేవ చేస్తూ చందనోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నారు.